to our channel BTech Wala. In the last section, we will discuss about continuous memory allocation, and in that we also discuss what is fixed partition and dynamic partition. So in this section, we mainly discuss about non-continuous memory allocation. First, non-continuous memory allocation means it is opposite to the continuous memory allocation. So in this, we need not to store the memory in the consecutive blocks. So mainly in that we have paging and segmentation. In this section, we mainly discuss only about the paging. So first, what is paging? Here we go. Paging is a storage mechanism used in OS to retrieve processes from secondary storage to the main memory as pages. The primary concept behind paging is to break each process into individual pages. Thus, the primary memory would also be separated into frames. So, what is paging? So, ఇక్కడ పేజింగ్ అంటే ఏం లేదు. పేజింగ్ అనేది ఒక ప్రాసెస్ ఆర్ ఏ మెథడ్. సో అది ఎందుకు యూజ్ చేస్తామంటే సో అది ఒక స్టోరేజ్ మెకానిజం అనేది. పేజింగ్ అనేది ఒక స్టోరేజ్ మెకానిజం. సో ఎందుకు యూజ్ చేస్తామంటే టు రిట్రైవ్ ప్రాసెస్ అంటే సెకండరీ స్టోరేజ్కి వెళ్ళి ప్రాసెస్ని రిట్రైవ్ చేస్తాం ఎందులోకి మెయిన్ మెమరీకి యాజ్ పేజెస్. అంటే ఎప్పుడైతే ప్రాసెస్ అనేది సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి వస్తుందో అప్పుడు అది ప్రాసెస్ లెక్క కాకుండా దాన్ని ఒక పేజెస్ లెక్క బ్రేక్ డౌన్ చేసి ఆ పేజెస్ని మనం మెయిన్ మెమరీ లోడ్ చేస్తుంది. సో అది ఇక్కడ ఇచ్చాడు. సో ద ప్రైమరీ కాన్సెప్ట్ ఏంటంటే ఆ ప్రాసెస్ని మనం బ్రేక్ చేస్తాం. ఒక్కొక్క ప్రాసెస్ని కొన్ని పేజెస్ బ్రేక్ చేసి వాటి ఇండివిజువల్ పేజెస్ చేసి ఆ పేజెస్ని మనం మెయిన్ మెమరీ తీసుకుంటాం. అలాగే మెయిన్ మెమరీని కూడా మనం ఫ్రేమ్స్లో బ్రేక్ చేస్తాం. సో ఆ పేజెస్ అని ఈ ఫ్రేమ్స్కి మనం మ్యాప్ చేసి అలా ఆ పేజెస్ని ఇందులో లోడ్ చేస్తాం. సో మరి అన్ని పేజెస్ మనం మెయిన్ మెమరీ లోడ్ చేస్తామంటే కాదు, ఎందుకంటే మెయిన్ మెమరీ సైజ్ అనేది లిమిటెడ్ ఉంటుంది కాబట్టి కొన్ని పేజెస్ ఆ ప్రాసెస్ ఏదైతే కరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయో కొన్ని పేజెస్ని మనం మెయిన్ మెమరీలో ఉన్న ఫ్రేమ్స్కి లోడ్ చేసి పెట్టుకుంటాం. సో ఆ విధంగా మనం మెయిన్ మెమరీ అనేది చాలా ఎఫిషియెంట్గా వాడుకుంటాం. అలాగే ఇందులో పేజ్ సైజ్ అనేది ఫ్రేమ్ సైజ్కి ఈక్వల్గా ఉంటుంది. సో అవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇందులో పేజింగ్లో మనకు ఇంటర్నల్ సెగ్మెంటేషన్ ఉండదు, అలాగే ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్ కూడా ఉండదు. సో ఇది పేజింగ్ అనేది చాలా ఎఫిషియెంట్గా మనకు ఉపయోగపడుతుంది. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ డివైడెడ్ ఇంటూ 9 pages. అండ్ సో ప్రాసెస్ అనేది ఎంత డివైడ్ అవుతుందో ఫ్రేమ్స్ కూడా సేమ్ అన్ని ఈక్వల్ పార్ట్స్ డివైడ్ అవుతుంది. సో ఈ ఫ్రేమ్ సైజ్ అనేది దీని మీద డిపెండ్ అవుతుందంటే అక్కడ ఉన్న ఓఎస్ సాఫ్ట్వేర్ మీద ఓఎస్ హార్డ్వేర్ మీద ఉన్న హార్డ్వేర్ బట్టి అది ఫ్రేమ్స్ అనేది ఒక ఫ్రేమ్ సైజ్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రేమ్ సైజ్ ఈక్వల్ టు మళ్ళీ పేజ్ సైజ్ అనేది ఉంటుంది. సో ఇలాగా ఒక ప్రాసెస్ ఒక పేజెస్కి మెయిన్ మెమరీ ఉన్న ఫ్రేమ్స్కి ఈ విధంగా మ్యాప్ అయి ఉంటుంది. సో అలా పేజ్ 1 frame 1, పేజ్ 2 frame 2, సో ఇలాగా ర్యాండమ్ కూడా స్టోర్ అయి ఉంటుంది. సో ఈ పేజ్ వచ్చేసి frame 1లో కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా మ్యాప్ అయి ఉంటుంది. ఈ విధంగా ఈ సెకండరీ స్టోరేజ్లో ఉన్న పేజ్ ప్రాసెస్ ఒక పేజెస్కి ఈ ప్రైమరీ మెయిన్ మెమరీలో ఉన్న ఫ్రేమ్స్కి ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఈ విధంగా మ్యాపింగ్ అనేది జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే సో అజ్యూమింగ్ దట్ the main memory is 16 KB. So 16 KB ఉందనుకున్నాం and the frame size is 1 KB. The main memory will be partitioned into collection of 16 1 KB frames. So 16 1 KB frames. సో ఇక్కడ ఏమంటున్నారు, ఒక 16 KB మెయిన్ మెమరీ ఉంది అనుకోండి సపోజ్. సో ఈచ్ ఫ్రేమ్ అనేది 1 KB సైజ్తో ఉంది అనుకోండి సపోజ్. సో అలా మనకి ఎన్ని ఫ్రేమ్స్ వస్తాయి, 16 ఫ్రేమ్స్ వస్తాయి. అలా విధంగా ఒక ప్రాసెస్ అనేది కూడా ఉంది. సో ప్రాసెస్ అనేది కూడా సేమ్ P1 P2 P3 P4 అని 4 ప్రాసెస్ ఉన్నాయి. ఆ 4 ప్రాసెస్ 4 పేజెస్గా. సో ఈచ్ 1 KB. సో అలా 4 pages. సో అలా 4 into 4 16. సో అలా 16 pages అనేవి ఉంటాయని చెప్తున్నారు. సో బికాస్ ఆఫ్ ఫ్రేమ్స్ ఆర్ ఇనిషియల్లీ ఎంప్టీ, ద పేజెస్ ఆఫ్ ద ప్రాసెస్ విల్ బి స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మేనర్. ద గ్రాఫ్ బిలో డిపిక్ట్స్ ద. సో కింద ఉన్న గ్రాఫ్ మనకు చెప్తున్నాను. సో చూస్తే ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది ఎగ్జాంపుల్ అనేది. సో ఫస్ట్ ఏమన్నాడు, మనకు మెయిన్ మెమరీ 16 KB ఉందని అజ్యూమ్ చేసుకోమన్నాడు. సో ఈచ్ ఫ్రేమ్ అనేది 1 KB ఉంటుంది. సో ఇది ఫ్రేమ్. సో ఈచ్ ఫ్రేమ్ అనేది 1 KB ఉంటుంది. అలాగే 4 ప్రాసెస్ తీసుకున్నాడు, P1 P2 P3 P4, అండ్ ఈచ్ ప్రాసెస్ డివైడెడ్ ఇంటూ 4 pages విత్ 1 KB మెమరీ సైజ్. సో ఈ విధంగా ప్రాసెస్ 1 అనేది ఫస్ట్ 4, ప్రాసెస్ 2 అనేది అగైన్ నెక్స్ట్ 4, ప్రాసెస్ 3 అనేది అగైన్ నెక్స్ట్ 4, అండ్ ప్రాసెస్ 4 అనేది అగైన్ నెక్స్ట్ 4. ఇట్లా 16 KB ఫ్రేమ్స్ అనేవి ఈ 4% ఆక్యుపై చేస్తుంది. సో ఇందులో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం P2 అండ్ సో కన్సిడర్ ద కేస్ వెన్ P2 అండ్ సో ఇందులో P2 అండ్ P4 షిఫ్ట్ టు ద వెయిటింగ్ స్టేట్. సో ఇక్కడ P2 P4 అనేది సో ఎగ్జిక్యూషన్ అవుతుంటుంది. సో ఆ వెయిటింగ్ స్టేట్కి వెళ్ళిపోయాయి. సో 8 ఫ్రేమ్స్ ఆర్ నౌ ఎంప్టీ. సో అవి ఇందులో మనకు ఈ P2 అండ్ P4 అనేది
సో ఎగ్జిక్యూషన్ టైంలో వెయిటింగ్ స్టేట్కి సో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ వాటికి కావాల్సి వచ్చింది. సో ఆ వెయిటింగ్ స్టేట్కి అనేవి వెళ్ళిపోయినాయి. సో ఎప్పుడైతే వెయిటింగ్ స్టేట్కి వెళ్ళిపోయినాయో ఇక్కడ 4 ఫ్రేమ్స్ అలాగే కింద 4 ఫ్రేమ్స్ అనేవి సో ఫ్రీ అప్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ ఎంత ఫ్రీ స్పేస్ ఉన్నట్టు, ఇప్పుడు 8 KB ఫ్రీ స్పేస్ ఉన్నట్టు. సో ఈ 8 KB ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి సో we introduce a P5 which is 8 KB. సో మనం కొత్తగా P5 అనే ప్రాసెస్ వస్తుంది. సో దాని 8 KB దాని సైజు. సో ఇది ఇందులో అలౌ చేస్తుందా లేదా, అంటే మెయిన్ మెమరీకి ఆ P5 ప్రాసెస్ అలౌ అవుతుందా లేదా. సో వాట్ యు సే. సో ఇన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ మనం చూసుకున్నట్టే కాన్సిక్యూటివ్ బ్లాక్లో అలొకేట్ కావాలి కాబట్టి మెమరీ అందులో అలౌ కాదు. బట్ ఇట్స్ నాట్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. సో ఇది నాన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కాబట్టి సో P5 అనేది అర్థమవుతుంది, అలౌ అవుతుంది. సో ఇందులో స్పానింగ్ అనేది అలౌ అవుతుంది. సో మనం కంటిన్యూస్లో ఏం చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటిన్యూస్ అయితే ఇక్కడ P5 అనేది అలౌ కాదు, ఎందుకంటే మెమరీ అనేది కాన్సిక్యూటివ్ బ్లాక్లో స్టోర్ కావాలి. సో అలో కాదు కాబట్టి ఇది నాన్ కంటిన్యూస్ పేజింగ్ కాబట్టి. సో ఈ మెయిన్ ఇది పేజింగ్ అంటే ఇది నాన్ కంటిన్యూస్ కదా. సో ఇది నాన్ కంటిన్యూస్ కాబట్టి P5 అనేది మెయిన్ మెమరీకి అలా అవుతుంది. సో ఏ విధంగా అంటే పైన 4 పేజెస్ స్టోర్ చేస్తుంది, అలాగే కింద కూడా 4 పేజెస్ అనేది స్టోర్ చేస్తుంది. సో ఈ విధంగా P5 అనేది మనకి మెయిన్ మెమరీకి అలా అవుతుంది. సో అర్థమైందా. సో కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కంటే నాన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్లో పేజింగ్ అనేది ఎంత ఉపయోగపడుతుందో. సో అందులో మనకు ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది, దానివల్ల మెమరీ అనేది వేస్ట్ అవుతుంది, సఫిషియెంట్గా యూజ్ చేసుకోలేము. కానీ పేజింగ్లో మాత్రం మన మెమరీ ఫ్రీ అప్ ఉంటే దాన్ని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా సఫిషియెంట్గా ఎఫిషియెంట్గా చాలా జాగ్రత్తగా మనం మెమరీ అనేది యూజ్ చేస్తాం. సో ఇది దీని యొక్క అడ్వాంటేజ్. సో ఈ విధంగా మనం పేజింగ్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో పేజింగ్కి ఇంకోటి కూడా ఉంటుంది. సో పేజింగ్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు పేజ్ టేబుల్స్ అనేవి ఉంటాయి. సో నేను నెక్స్ట్ సెక్షన్లో డిమాండ్ పేజింగ్లో చెప్తా. సో పేజ్ టేబుల్ అని లైక్ ఇండెక్స్ టైప్. సో ఎప్పుడైతే CPU అనేది ఒక పేజ్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటుందో సో ఆ పేజ్ టేబుల్ ఉందా లేదా అని ఆ ఫ్రేమ్స్లో వెతికే బదులు OS అనేది డైరెక్ట్గా పేజ్ టేబుల్ వేస్తుంది. సో ఆ పేజ్ టేబుల్లో పేజ్ లేనట్లయితే ఆ సెకండరీ మెమరీ నుంచి ఆ పేజ్ తీసుకొచ్చి ప్రైమరీ మెమరీకి సో స్టోర్ చేస్తుంది. అలా ఆ పేజ్ టేబుల్ మళ్ళీ అప్డేట్ అవుతుంది. సో అది నెక్స్ట్ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ అబౌట్ పేజింగ్. సో పేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎగ్జామ్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్. సో ఇది చాలా జాగ్రత్త. మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో పేజింగ్ అంటే పేజింగ్ అనేది ఒక స్టోరేజ్ మెకానిజం. సో అది ఏం చేస్తుంది, OS హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా సెకండరీ స్టోరేజ్ ఉన్న ప్రాసెస్ని మెయిన్ మెమరీకి రిట్రైవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా మన ప్రాసెస్లోకి డైరెక్ట్ తీసుకొస్తుందంటే కాదు, ఆ ప్రాసెస్ని ఒక పేజెస్లుగా బ్రేక్ చేసి ఆ పేజెస్ని లోడ్ చేసుకుంటుంది. సో ఇందులో ఏంటంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రాసెస్ ఈక్వల్ టు ఫ్రేమ్ సైజ్. మరి అన్ని పేజెస్ని ఒకేసారి లోడ్ చేస్తుంటే కాదు, ఏదైతే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే పేజెస్ ఉంటే ఆ పేజెస్ని లోడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ పేజెస్ని మళ్ళీ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ కూడా ఉంటాయి, తర్వాత చెప్తా. సో ఆ పేజెస్ని ఆల్గరిథమ్స్ రిప్లేస్ చేసి మళ్ళీ కొత్త పేజ్ని చేసుకుంటుంది. సో ఈ విధంగా పేజింగ్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ మీ. So if you like this video, please subscribe and share. Thank you.